కేంద్ర ప్రభుత్వం 3758 యాప్లని నిషేధించింది. ఇది 2026 జూన్ 30 నాటికే అమలైందని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందులో 600 చైనాకి చెందినటువంటి యాప్లు ఉన్నాయి. 680 యాప్లకు పైగా ఉన్నాయి. అయితే చైనా ఇక్కడ కేవలం లోన్ యాప్లో లేకపోతే డేటా తిరస్కరించడం మాత్రమే కాదు, రకరకాలుగా చైనా యొక్క యాప్లు మన యొక్క యువతని నిర్వీర్యం చేసేటటువంటి యాప్లు కూడా ఇందులో ఉన్నట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి అనేక కంప్లైంట్లు వస్తే మొత్తం 3780 యాప్స్ని నిషేధించడం జరిగింది. ఇవి కాకుండా 32,80,000 ఫిర్యాదులు వస్తే ఈ ఫిర్యాదుల్ని ఆధారంగా చేసుకొని ఎవరైతే ఉన్నారో అక్రమంగా డబ్బు తస్కరించేటటువంటి సైబర్ నేరగాళ్ళ యొక్క అకౌంట్లోకి 11,158 కోట్ల రూపాయలు వెళ్ళిపోకుండా చేశారు. ఇది కాకుండా అక్రమ లావాదేవీలు జరగకుండా 25,696 కోట్ల రూపాయలని కాపాడగలిగామని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు చెప్పడం జరిగింది. అంటే ఇది చాలా పెద్ద దెబ్బ చైనాకి. ఇంతకుముందే ఒక టిక్ టాక్ క్లోజ్ చేస్తేనే చాలా వరకు ఏడ్చినటువంటి చైనా ఇలాంటి యాప్లు వచ్చేయడం వల్ల లోన్ యాప్స్ మాత్రమే కాదు, మనల్ని ఎంతో వరకు మన యొక్క యువతని నాశనం చేశారు. ఇక్కడ ఎంతోమంది ఏజెంట్లను పెట్టుకొని ఆ యొక్క యాప్స్కి మంచిగా ప్రమోషన్ చేయిస్తూ డౌన్లోడ్ చేసుకునే విధంగా చేశారు. ఈ ఏజెంట్లు ఏం చేస్తారంటే లోకల్గా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్తో ఈ యొక్క యాప్లకి ప్రమోషన్లు చేయించి ఈ యొక్క యాప్లు డౌన్లోడ్ చేసుకునేలా చేస్తారు. వీళ్ళు ఏమొచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ చెప్పుకునేటటువంటి వీళ్ళు డబ్బులు కాసిపడి ఏదైనా సరే ప్రమోషన్ చేసేస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా మన దేశం నిర్వీర్యం అయిపోతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ యాప్స్ నిషేధం అనేది చాలా పెద్ద సంచలనంగా మారింది. చైనా వాడు కక్కలేక మింగలేక అలా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు దీని గురించి చెప్పడానికి లేదు, మింగడానికి లేదు. అంటే లోపల ఏమొచ్చేసి కోపం, బయటికి ఏమొచ్చేసి ప్రేమ చూపిస్తున్నాడు వాడు.